ఈ నెల 4న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని పర్యటనను స్వాగతిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ముందు కొన్ని సమస్యలను ఉంచుతామని అన్నారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్, అదేవిధంగా జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం స్పందించాలని కోరారు. రిమ్స్లో కార్మికులకు కనీస వేతనం అందే విధంగా చర్యలు తీసుకోవాలని, వీటిపై ఆయన మాట్లాడతారని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 4వ తారీఖు నాడు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ పట్టణానికి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు మరి పూజా కార్యక్రమాలకు వచ్చేస్తా ఉన్నాడు. చాలా సంతోషం. సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి స్వాగతిస్తా ఉన్నది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు వీటితో పాటు ఎయిర్పోర్ట్ సంబంధించింది అతి త్వరలో చేసినట్టు మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అదేవిధంగా ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్ అంటే కేంద్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఆదిలాబాద్ టు బొంబాయి పోయేది మన నాందేడ్ వరకు ముతికేడు వరకు మీటర్ గేజ్ ఉండే. బ్రాడ్ గేజ్ ఎప్పుడైందంటే భారతదేశంలో అన్ని రైల్వేలు అయినాక మనకు మూర్తమవుతాయి. ఇప్పుడు కూడా ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైలు దేశమంతటా అయినాక ఇప్పుడు చేయడానికి సిద్ధంగా. అందుకే మేమేమంటున్నామంటే ఇవన్నీ మేము అనేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది మోడీ ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైలు అట్లే ఇది ఎయిర్పోర్ట్ వెంటనే కావాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆదిలాబాద్ యూనివర్సిటీకి ఏర్పాటు చేయడానికి మరి సిద్ధం కావాలి. యూనివర్సిటీ అయితే చాలా ఆదిలాబాద్లో మరి అనేక మేధావులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందరూ హైదరాబాదు, ముంబై, ఢిల్లీ చదవడానికి చాలా కష్టంగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి దీంతో పాటు ఆదిలాబాద్లో రిమ్స్ కార్మికులు దాదాపు 500-600 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. కాంట్రాక్టర్ వర్కర్గా వాళ్ళకి వేతనాలు కూడా చాలా చలించాలని వేతనాలు 15,600. దాంట్లో కూడా 12,000 నగదిస్తూ ఉన్నారు. కనీస వేతనం చట్టం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలి. అట్లనే ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్మికులు కానీ ఇతర కార్మికులకు 26,000 ఇచ్చి ఈ ఆదిలాబాద్ మున్సిపాలిటీ కానీ ఆదిలాబాద్ రిమ్స్ కార్మికులని కార్పొరేషన్లో చేర్చి ఇలా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి అనేక సందర్భాలు కోరుతా ఉన్నాయి. దీని కొరకు హైదరాబాద్లో కూడా అవసరమైతే ఆందోళన చేస్తాం.